చెన్నై రైల్లో దోపిడీ జరిగింది. ఆర్బీఐకు చెందిన 342 కోట్ల రూపాయల పాత నోట్లను సేలం నుంచి తరలిస్తుండగా అందులో కొంత డబ్బును మాయం చేశారు. మొత్తం 226 పెట్టెల్లో డబ్బును తరలిస్తుండగా అందులో 2 బాక్సుల నుంచి డబ్బు లాగిన ఆనవాళ్లున్నాయి. పగడ్బందీ సెక్యూరిటీ మధ్య డబ్బును రైల్లో తరలిస్తున్నప్పటికీ దుండగులు ఏకంగా రైలు పైకప్పుకు రంధ్రం చేసి లోపలికి దిగి కోట్ల రూపాయల సొమ్ము దొంగిలించారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై రైల్లో దోపిడీ జరిగింది. ఆర్బీఐకు చెందిన 342 కోట్ల రూపాయల పాత నోట్లను సేలం నుంచి తరలిస్తుండగా అందులో కొంత డబ్బును మాయం చేశారు. మొత్తం 226 పెట్టెల్లో డబ్బును తరలిస్తుండగా అందులో 2 బాక్సుల నుంచి డబ్బు లాగిన ఆనవాళ్లున్నాయి. పగడ్బందీ సెక్యూరిటీ మధ్య డబ్బును రైల్లో తరలిస్తున్నప్పటికీ దుండగులు ఏకంగా రైలు పైకప్పుకు రంధ్రం చేసి లోపలికి దిగి కోట్ల రూపాయల సొమ్ము దొంగిలించారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి వసుంధర అడిగి తెలుసుకుందాం. వసుంధర, దేవి గుడ్ ఈవినింగ్. ఇది యాక్చువల్ గా ఏంటంటే ప్రతి నెలకి ఒకసారి సేలం నుంచి అక్కడ ఉండే నేషనల్ బ్యాంక్స్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు, అంటే కొత్త నోట్లు కాదు, అవి కొంచెం నలిగినవి లేదా రిజెక్ట్ అయినవి లేదంటే చిరిగిపోయినవి, ఇటువంటి మొత్తం అన్ని రకాల నోట్లు కూడా కోట్లాది రూపాయలు అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ సేలం ఎక్స్ప్రెస్ నుంచి చెన్నై ఒక బ్యాంకు కి, చెన్నైలో ఉండే ఆర్బీఐకి చేరడం అనేది ఒక ఆనవాయితీ దేవి. అయితే ఈ మేరకు నిన్న నైట్ సేలంలో ఈ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది. అయితే 9:30కి అక్కడ స్టార్ట్ అయిన ఎక్స్ప్రెస్ లో ఆల్రెడీ ఈ మనీని ఫుల్ గా 226 బాక్స్ లో మొత్తానికి చెక్కపెట్టులో ఈ డబ్బునంతా కూడా ప్యాక్ చేసి అక్కడ అధికారులు ఎక్కించారు. ఎక్కించడంతో పాటు ఒక 8 మంది పోలీసులు కూడా కాపలా ఉంచి ఆ ట్రైన్ అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మధ్యలో 7 స్టేషన్లు మాత్రం దాదాపు ఆగినట్టుగా సమాచారం. అయితే అక్కడ నుంచి చెన్నై సెంట్రల్ కి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చేరుకుంది. అయితే ఇక్కడ ఆర్బీఐ అధికారులు ఆ నగదుని కలెక్ట్ చేసుకోవడానికి మధ్యాహ్నం వాళ్ళు స్టేషన్ కి వెళ్లారు. వెళితే తీరా చూస్తే ఆ ట్రైన్ ఏసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపల ఈ 226 చెక్క పెట్టెల్లో 2 పెట్టెలు ఓపెన్ చేస్తున్నాయి. అందులో ఒక పెట్టెలో ఒక పైసా కూడా నగదు లేకుండా మొత్తానికి ఆగంతకులు ఖాళీ చేసేశారు. ఇంకొక పెట్టి సగం వరకు కూడా ఖాళీ చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ దొంగతనం ఎలా జరిగింది, ఈ రాబరీకి ఎవరు ప్లాన్ చేసి ఉంటారు అనేది కూడా విచారణ జరుగుతుంది. అయితే ఎలా వచ్చారు వీళ్ళు, ఈ తలుపులు వేసినట్టే ఉన్నాయి. పోలీసులకు కూడా చిన్న సమాచారం కూడా తెలియకుండా ఎలా జరిగింది అని వీళ్ళు విచారణ జరిపిన తర్వాత అర్థమైంది. ఈ ట్రైన్ పైకప్పులో ఈ ఏసీ కోసం పెట్టే ఒక రంధ్రాలని కట్టర్తో కట్ చేసి ఆ రంధ్రాల్లోంచి ఆగంతకులు లోపలికి దిగారు. దిగడమే కాకుండా ఒక పెట్టిని పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో దాదాపు కోట్లాది రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు మిస్ అయినాయి అనేది కూడా ఇంకా విచారణలో తేలాల్సిందే దేవి. అయితే రైల్వే పోలీసులు ఇమీడియట్ గా ఈ చేతి వేళ ముద్ర నిపుణులందరినీ అధికారులను తీసుకొచ్చారు. రైల్వే పోలీసుల సారథ్యంలో మొత్తానికి అందరూ కూడా నిపుణులు ఆ ట్రైన్ పైన ఆ కప్పు దగ్గర ఎక్కడైతే ఏ కప్పు అయితే కోయబడిందో అక్కడ మొత్తానికి విచారణ జరిపారు. మొత్తానికి ఆ గుర్తులన్నీ తీసుకున్నారు. విచారణ జరుగుతుంది దేవి. అయితే ప్రతి నెల జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎవరైనా ఏదో తెలిసిన వాళ్లే మొత్తానికి ఈ పనికి పూనుకొని ఉంటారు. అలాగే కోట్లాది రూపాయలు ఎలాగ దోచుకోబడినాయి అనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది దేవి. వసుంధర, ఏమంటున్నారు? ఇటు అంటే రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఇటు ఆర్బీఐకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు రైల్వే అధికారులు కావచ్చు, వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. షూర్ దేవి. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఈ అధికారుల నుంచి కూడా విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ అధికారులకే తెలుస్తుంది అక్కడ నుంచి నగదు అక్కడ నుంచి ఏ టైంలో పంపిస్తున్నారు, ఏ ట్రైన్ కి ఎక్కిస్తున్నారు, ఏ టైం కి ఆ ప్యాకేజెస్ వెళ్తున్నాయన్న విషయం కూడా ఈ అధికారులకు తెలియాలి. లేదంటే అక్కడ నేషనలైజ్డ్ బ్యాంక్ అధికారులకు కానీ లేదంటే అక్కడ ఉండే సిబ్బందికి కానీ తెలిసి ఉండాలి. అయితే ఎవరో మొత్తానికి ఇచ్చిన క్లూ దాంతోనే ఆధారంగానే ఈ ఆగంతుకులు ఈ పనికి పూనుకొని ఉంటారని చెప్పి కూడా మొత్తానికి అనుకుంటున్నారు. అయితే ఏమాత్రం కూడా ఎక్కడైనా సరే ఎవరికి ఏదైనా సరే మొత్తానికి కోట్లాది రూపాయలు మొత్తానికి ఈ ఇదవడం ఏంటంటే గల్లంతు కావడం అనేది కూడా చాలా పెద్ద విషయం. ఇది ఎందుకంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆర్బీఐకి సంబంధించిన అమౌంట్ వెళ్లేటప్పుడు బోగీలో ఎటువంటి సెక్యూరిటీ ఉండదా?
అంటే 222 పెట్టెల్లో ఒక పెట్టెను పూర్తిగా ఖాళీ చేసేంత వరకు, అంటే ఆ పెట్టెల్ని ఉన్నప్పుడు ఆ బోగీలో ఎలాంటి సెక్యూరిటీ ఉండదా? అంటే ప్రతి కంపార్ట్మెంట్ అంటే ఒకే ఒక బాక్స్ లోనే కంపార్ట్మెంట్ లోనే ఈ మనీ మొత్తానికి ఫిక్స్ చేశారు. ఈ 226 చెక్కపెట్లు ఉండే దానికి పోలీసులు పూర్తిగా కాపలా ఉన్నారని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు దేవి. అయితే ఈ మేరకు మొత్తానికి 8 మంది సిబ్బందితో ప్రతిసారి జరుగుతున్న ఈ ఆనవాయితీ పనిలో ఇది జరిగిన తర్వాత అందులో ఉండే లోటుపాట్లు కానీ లొసుగులు కానీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఇన్ని పెట్లు ఇంత నగదు సరఫరా చేస్తున్నప్పుడు అక్కడి నుంచి పంపిణీ జరుగుతున్నప్పుడు ఎంత సిబ్బంది ఉండాలి, ఎందుకంటే ఆర్మీ మ్యాన్లు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నగదు అతనికి ఆర్బీఐకి చేరే నగదు ఇది. దీని మీద అత్యంత శ్రద్ధ కనబరచవలసిన ఈ పోలీస్ అధికారులే కేవలం 6 నుంచి 8 మంది సిబ్బందిని మాత్రం కాపలా పెట్టడం అనేది కూడా ఇప్పుడే లొసుగులన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే మొత్తానికి అసలు ఇది ఈ రంధ్రం చేసి దిగడం అనేది కూడా ఒకసారి 2 సారి ఏదో అసాల్ట్ గా చేసే పని కాదు దేవి. ఇది ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా ఆ ట్రైన్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ ట్రైన్ లో ఏ స్టేషన్ లో ఆగుతుంది, ఇలాగా మొత్తానికి ఏంటంటే ట్రైన్ మీద నుంచి దిగడం అనేది సాధారణ విషయం కాదు. ఒక సినిమాలో లాగా ఒక మ్యాజిక్ లాగా ఆ లోపలికి అసలు ఒకళ్ళు దిగారా, ఎంతమంది దిగారు, ఈ కార్యానికి ఎంతమంది పూనుకున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు ఎవరికి తెలియకుండా ఎలాగా, ఎందుకంటే సీసీటీవీ కెమెరా ఏర్పాటు కూడా కంపార్ట్మెంట్ లో ఉందా లేదా అనేది కూడా విచారణ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే బయట నుంచి ఈ సీసీటీవీ అనేది అది ఖచ్చితంగా తెలియని విషయం. ఎందుకంటే మూవ్ అవుతున్న ట్రైన్ లోంచి వాళ్ళు అసాల్ట్ గా లోపలికి దిగడం అనేది కూడా లోపల ఉండే కెమెరాలు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఆగంతుల వివరాలు తెలుస్తాయి. అయితే రైల్వే పోలీసులతో కూడా మనం మాట్లాడాము, వాళ్ళు ఎటువంటి సమాచారం అందించట్లేదు దేవి. రైట్ వసుంధర, థ్యాంక్ యూ. The amount was transported from Salem to Chennai. We found that amount is stolen. About 5 crores. We are checking it further. Around 5 crores is found stolen. Escort party was there, but somehow they have not found it. Escort party from Salem City Police, they came, but this has happened. We are trying to detect the case quickly. RPF has registered the case. RPF, as per their act, they have registered the case. And the railway police and the local police all are with them to detect the case quickly. We have some clues. Don't start investigating again. We have some clues. We will start investigating. We will quickly detect the case. Any RPF will, through which you can have a break or we something? will not tell. We will not be able to tell. Please cooperate.